నమస్తే సై న్యూస్. మన ముందు కనిపించేది నిజమా? అబద్ధమా? అన్నట్టు ఉంది. మరి ఇది 100% నిజమే ఇది. ఎందుకంటే ఇది ఎక్కడో కాదు జరిగిన సంఘటన. మన హైదరాబాద్‌లో నడిబొడ్డున బేగంపేటలో జరిగిన సంఘటన ఇది. మరి ఈ సంఘటనలో తల్లి, కూతుళ్ళు ఎంత ధైర్యంగా వచ్చిన దొంగలను ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళ చేతిలో పిస్తోల్ ఉన్నా కానీ వెనకడుగు ఎయకుండా ఎంబడి పడి కొట్టినట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. మరి ఈ తప్పించుకొని ఎంతో దూరం వెళ్ళలేదు. మరి పోలీసులు రంగంలోకి దిగి వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళని అదుపులో తీసుకున్న తరువాత పైనుండి ఆఫీసర్ వచ్చేసి వాళ్ళకు ఇంట్లో తల్లి కూతుళ్ళకు సన్మానం చేసి వెళ్ళినట్లు సమాచారం ఉంది. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఏదో ఒక ఆత్మరక్షణ కోసం ఒక విద్య నేర్పియాలని ప్రతి తల్లిదండ్రులకు మా సైన్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. ఆడపిల్లల మీద దౌర్జన్యం చేయడం, ఆడపిల్లలను చంపడం ఇలాంటియి కనిపిస్తున్నాయి. చాలామంది అబ్జెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏందంటే మరి ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చి ఆడపిల్లలకు ఎనకాల మేమున్నామని చెప్పడం జరుగుతుంది. మరి ఈ పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్క విషయంలో తొందరగా స్పందించేసి ఏదైతే సమస్య ఉందో దాన్ని క్లియర్ చేస్తున్నారు. మరి ఇప్పుడే గాదు గత ప్రభుత్వంలో కూడా పోలీసు వాళ్ళు మాత్రం చాలా స్పందించినట్లు కనిపిస్తుంది. మరి ఎక్కడైనా ఏదైనా జరిగితే వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగితే ఆడపిల్లలు వెనుకకు వెళ్ళొద్దని జెప్పేసి వాళ్ళు కూడా ధైర్యం ఇస్తున్నారు. కాబట్టి ఆడపిల్లలు కొంచెమైనా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. మరి పోలీసు వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తేనే ప్రజలు ముందటికెళ్తారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే దానికి అర్థం చాలా బాగుంటుంది. నమస్తే సై న్యూస్. మన ముందు కనిపించేది నిజమా? అబద్ధమా? అన్నట్టు ఉంది. మరి ఇది 100% నిజమే ఇది. ఎందుకంటే ఇది ఎక్కడో కాదు జరిగిన సంఘటన. మన హైదరాబాద్‌లో నడిబొడ్డున బేగంపేటలో జరిగిన సంఘటన ఇది. మరి ఈ సంఘటనలో తల్లి, కూతుళ్ళు ఎంత ధైర్యంగా వచ్చిన దొంగలను ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళ చేతిలో పిస్తోల్ ఉన్నా కానీ వెనకడుగు ఎయకుండా ఎంబడి పడి కొట్టినట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. మరి ఈ తప్పించుకొని ఎంతో దూరం వెళ్ళలేదు. మరి పోలీసులు రంగంలోకి దిగి వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళని అదుపులో తీసుకున్న తరువాత పైనుండి ఆఫీసర్ వచ్చేసి వాళ్ళకు ఇంట్లో తల్లి కూతుళ్ళకు సన్మానం చేసి వెళ్ళినట్లు సమాచారం ఉంది. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఏదో ఒక ఆత్మరక్షణ కోసం ఒక విద్య నేర్పియాలని ప్రతి తల్లిదండ్రులకు మా సైన్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. ఆడపిల్లల మీద దౌర్జన్యం చేయడం, ఆడపిల్లలను చంపడం ఇలాంటియి కనిపిస్తున్నాయి. చాలామంది అబ్జెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏందంటే మరి ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చి ఆడపిల్లలకు ఎనకాల మేమున్నామని చెప్పడం జరుగుతుంది. మరి ఈ పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్క విషయంలో తొందరగా స్పందించేసి ఏదైతే సమస్య ఉందో దాన్ని క్లియర్ చేస్తున్నారు. మరి ఇప్పుడే గాదు గత ప్రభుత్వంలో కూడా పోలీసు వాళ్ళు మాత్రం చాలా స్పందించినట్లు కనిపిస్తుంది. జై హింద్.